ఒక ఊరికి ఎవరు మంచి చేసినా వాళ్ళ పేరుతోనే మాట్లాడుకోవాలి, అప్పుడు ఇంకొకరికి చెయ్యాలన్న ఫీలింగ్ వస్తుంది. విజయవాడ సుదీర్ఘకాలం పాటు ఒకటే రూపంగా ఉంటూ తీవ్రమైనటువంటి తలనొప్పులు ఉన్నటువంటి దశలో ఉపేంద్ర ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో విజయవాడ కార్పొరేషన్ కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి టైంలో అతిపెద్దదైనటువంటి రోడ్డు ఇవాళ ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు, అది సత్యనారాయణపురం రైల్వే లైన్, ఒక రైల్వే స్టేషన్నే తీసేసి రోడ్డు వేయించి ఒక పెద్ద రోడ్డు విజయవాడకి నజరానాగా వచ్చింది. అప్పుడు అందులో కృషి ఉపేంద్ర జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇది కార్పొరేషన్ స్థాయిలో, అప్పుడు కమ్యూనిస్టు మధ్యలో ప్రభుత్వం ఎవరున్నా సాధించుకొచ్చింది ఆ రోజున ఉపేంద్ర అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఏం లేదు, అందులో ఉన్నదంతా వాళ్ళిద్దరి మధ్యనే నడిచింది. రెండవది ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో గొల్లపూడి దగ్గర నుంచి రామవరప్పాడికి రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో విజయవాడ లోపల నుంచి గొల్లపూడి నుంచి ఊళ్ళో నుంచి చుట్టూ తిరిగి చెన్నైకి లేకపోతే కోల్కతాకి వెళ్ళేటటువంటి స్థితి నుంచి నేరుగా ఇటు వచ్చేటటువంటి రూట్కి శ్రీకారం చుట్టింది అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో. అయితే చిట్ట చివర రామవరప్పాడు దగ్గర ఒక మసీదు కారణంగా ఫ్లైఓవర్ దగ్గర మాత్రం పూర్తి కాకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కేసినేని నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడి ఆ మసీదు వేరే చోట కన్స్ట్రక్ట్ చేయించి ప్లస్ వాళ్ళకి డబ్బులు కూడా పరిహారం ఇచ్చి అక్కడ అది కూల్చి ఆ ప్రదేశంలో ఇది కట్టడం వల్ల రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయింది. ఆ ఫ్లైఓవర్ ఎండింగ్ పూర్తయ్యేటప్పటికి టోటల్గా అది లైన్లోకి వచ్చేసింది. అది దాంట్లో రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే ముగింపు చంద్రబాబు టైంలో. అట్లాగే అంతకుముందు సింగినగర్ అంటే ఒక 10 రైల్వే లైన్ల పైనుంచి ఇది గేట్ల మధ్య నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏళ్ల తరబడి అల్లాడిపోయినటువంటి పరిస్థితి. సింగినగర్లో ఫ్లైఓవర్ వేయించింది కమ్యూనిస్టుల టైంలో, ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. అప్పుడు కూడా ఉపేంద్ర హస్తం ఉంది. కేంద్ర మంత్రిగా రైల్వేతో మాట్లాడి ఆర్ఓబి రైల్వే ఓవర్క్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చేయించినటువంటిది అప్పుడు. అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ రెండింటిని చంద్రబాబు టైంలో ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వపు నిధులతో, నేషనల్ హైవే ఫండింగ్తో. అయితే అది బాబు టైంలో పూర్తి కాలేదు, వాటిని పూర్తి చేసింది జగన్ వచ్చాక. చంద్రబాబు టైంలో పూర్తయినటువంటిది అంటే ప్రారంభించి పూర్తయింది ఏదైనా ఉందంటే సిరీస్ కంపెనీ దాటి కంకిపాడుకు యువతల నుంచి ఒక లెఫ్ట్కి ఒక రోడ్డు వేశారు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్, మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ ఒక అడిషనల్ రోడ్డు వేశారు. అది రామవరప్పాడికి నేరుగా అంటే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డులని కలుపుతూ మరొక కొత్త దారి అక్కడ వేశారు. అది చంద్రబాబు గారి టైంలో పూర్తయినటువంటి విజయవాడలో చక్కటి డెవలప్మెంట్ ఉన్నటువంటిది ఏదంటే అది. అదే సందర్భంలో ఇవి ప్రారంభించారు, అది జగన్ వచ్చాక పూర్తి చేయించారు. ఇవన్నీ ఒక ఎత్తు. కృష్ణలంక అంటే వరద ముంపు, ఒకప్పుడు ఇవాళ ఉన్న హైవేకి ఆనుకుని వరద వచ్చేది, అలాంటి దాన్ని మధ్యలో కట్టేయించింది అప్పట్లో రాజశేఖర రెడ్డి. కట్ట ద్వారా నీళ్ళని ఆపించారు, తద్వారా ఆ కట్టకి ఈ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా సేఫ్ అయ్యింది. ఆ ఏరియా భూముల ధరలు పెరిగినాయి, ప్రజలు సేఫ్గా ఉన్నారు. కానీ కట్ట వెనకాల మళ్ళీ పాకలు ఇళ్ళు కట్టేసుకోవడం, అవి బోల్డ్ అంతమంది ఉంటాం. ప్రతి వరద వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేయించాలా, పునరావాస శిబిరాలకు పంపించాలా, తిండి పెట్టాలా, అన్నీ చేయాలి. తీరా చూస్తే అక్కడ మళ్ళీ ఆ ఇళ్ళు కొన్ని పాడవుతుంటే అది ఎప్పుడు పెద్ద నరకం. ఒకటి కాదు, రెండు కాదు, వేలాదిగా కాదు, లక్షలాదిగా ఉన్నాయి. అది కృష్ణలంకలో వెనకాల ఏది అటు పక్కన మన కనకదుర్గ వారధికి అటు ఇటు కూడా ఉన్నాయి. అటు అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా అమలు చేశాడు. దాంట్లో అటు ఇటు కూడా పెద్ద గోడ, మామూలుగా కాదు, చిన్న గోడ కాదు, చాలా పెద్ద గోడని ఏర్పాటు చేయించాడు. ఇటు పక్కన రైట్ సైడ్ అయితే ఇప్పుడు ఇంకా పూర్తవుతోంది, ఎండింగ్లోకి వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఎప్పుడో పూర్తయిపోయింది. 243 కోట్లతో ఆ రక్షణ గోడ నిర్మించి శాశ్వత పరిష్కారం అనేది, దాంతో లక్షలాది మంది సేఫ్గా ఉండేటటువంటి చేసుకొచ్చారు. విజయవాడకు సంబంధించినంత వరకు ఇలాంటివి ఎవరు మంచి చేసినా కూడా చెప్పుకోవాలా, రాబోయేటువంటి రోజుల్లో అది లెక్కలోకి వస్తుంది.